ఓం నమ శివాయ. నమో కాలభైరవ. విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాలభైరవుడు రాజశ్యామలాదేవి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. అలాగే ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముని శుభాశీస్సులు అందరిపై ఉండాలి, అందరి జీవితాలు కలకలలాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరి ఒక్కసారి మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమం గురించి. ఏప్రిల్ 1 బుధవారం, చైత్రశుద్ధ పౌర్ణమి. అంటే చాలామంది 2వ తేదీ కదా గురువుగారు అని అనొచ్చు. మనం ప్రదోష వేళలో చేస్తాము. 2వ తేదీ ఉదయం 6 గంటల వరకు మాత్రమే పౌర్ణమి ఘడియలు ఉంటున్నాయి. కాబట్టి మనం ముందు రోజే, అంటే బుధవారం నాడు ప్రదోష వేళలో ఈ హోమాన్ని మనం జరిపించటం జరుగుతుంది. ఇది చాలా పవిత్రమైనటువంటి రోజు. అలాగే ఆ రోజు ఎటువంటి పూజ చేసినా, హోమం చేసినా కర్మదోషాలు, అలాగే పూర్వజన్మ పాపాలు, మరి పితృదోషాలు కూడా, దానితో పాటు గ్రహదోషాలు కూడా తగ్గించడానికి చాలా శక్తివంతమైనటువంటి రోజు. అందువలన ఆ రోజు మనం రాజశ్యామల సమేత కాళభైరవ మహామృత్యుంజయ హోమాన్ని మనం మన స్వర్ణాకర్షణ కాళభైరవ దివ్యక్షేత్రంలో జరుపుతున్నాం. ఈ హోమం జరగటం వలన ఏమిటంటే, మీకు చెప్పినట్లు పూర్వజన్మ కర్మదోషాలే కాదు, ఎవరికైనా అనారోగ్య సమస్యలున్నా, అపమృత్యు భయం ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, లేదు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా, మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా, తప్పకుండా ఈ బాధలన్నీ కూడా తొలగించేటువంటి ఈ హోమం. అందువలన ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ హోమంలో అందరూ పాల్గొనవచ్చు. ఈ హోమంలో పాల్గొని సకల శుభాలు పొందాలని మీ గోత్రనామాలు రిజిస్టర్ చేయించుకోండి. స్క్రీన్ మీద ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి రిజిస్టర్ చేయించుకోండి. అలాగే మన యొక్క ఈ క్షేత్రంలో గోవులకి మనం ఆహారాన్ని ఇస్తూ ఉంటాం. మీరు ఇచ్చినటువంటి ఏదైతే మీరు పంపిస్తూ ఉంటారో ఈ హోమం కోసం. అలాగే ఇక్కడ అనాథాశ్రమంలో బిడ్డలకు కూడా అన్నప్రసాద సేవా కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ఈ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మీ గోత్రనామాలు ఇక్కడ చదివినటువంటి వీడియోను పంపించటం, అలాగే ప్రసాదాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది మీ ఇంటికి పోస్టల్ ద్వారా. తప్పకుండా ఎంతోమంది ప్రతి నెల ఇక్కడ జరిగే అమావాస్య పౌర్ణమి హోమాల్లో పాల్గొంటున్నారు. అలాగే మంచి శుభ ఫలితాలు అయితే పొందుతున్నారు. మరి ఈ రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు మరొక మాట ఏమిటంటే, ఈ వీడియోలన్నీ చివరి వరకు చూసినట్లయితే ఈ పక్షం రోజులు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే దానికి సంబంధించినటువంటి మంత్రాన్ని కూడా మీకు ఇస్తున్నాను. ఆ మంత్రం కూడా మీకు చదువుకున్నట్లయితే ప్రతిరోజు కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అయితే ఉంటాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, గురువుగారు మరి మాకు ఇబ్బంది ఉంది కదా, ఏదైనా పరిహారం చెప్పండి అని. మీరు చివరి వరకు చూడరు కదా. చూస్తే ఆ చివరిలో ఆ పరిహారానికి సంబంధించినటువంటి మంత్రం కూడా మీకు ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రాశిఫలాల్లోకి వెళ్ళిపోయే ముందు మరొక్క మాట, మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయనే భావిస్తాను. మీరు ఒక చిన్న ఎంకరేజ్మెంట్గా ఒక లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరికీ షేర్ చేయండి. అందరికీ కూడా ఆ కాళభైరవుని శుభాశీస్సులు ఉండాలని మరొక్కసారి ప్రార్థిస్తూ మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది? మీరు ఏదైనా ఒక తలపెట్టిన పని ఉందనుకోండి, ఆచితూచి ముందడుగు వేయాలి. అంతే తప్ప హడావిడిగా వేసేయడం కాదు. జాగ్రత్తగా నిదానంగా అడుగులు వేసినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే గతం కంటే ఇప్పుడు కొద్దిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరిగేటువంటి సూచన, మనోధైర్యం ఇవన్నీ బాగున్నాయి. అందువలన ఎలాంటి సమస్య అయినా ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది కాబట్టి బాగుంటుంది. కాకపోతే అధిక హడావిడి అయితే పడద్దు. అలాగే మీకు అవసరమైనప్పుడు మీ సన్నిహితుల సహకారం కూడా ఉంటుంది, కలిసి వస్తుంది.
ఇక ఆర్థిక పరిస్థితులు అయితే మెల్లగా సరిదిద్దుకుంటారు, ఖర్చులను కూడా నియంత్రిస్తారు. ఇక మీ ఇంట శుభకార్యాలు చేసేందుకు కూడా రెడీ అవుతారు. కుటుంబానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఇక మీ సహోదరులు, మీ ఎవరైతే సోదరవర్గం ఉందో అక్కచెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వారితో ఉన్న అభిప్రాయ భేదాలను కూడా కూర్చొని మాట్లాడుకున్నట్లయితే ఆటోమేటిక్గా అవి తొలగిపోయే పరిస్థితి అయితే ఉంది. అలాగే భూతగాదాలు అయితే ఒక కొలుక్కు వచ్చే సూచనలు ఉన్నాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే ఆలస్య సూచన అయితే ఉంది. అలాగే కొంతమంది మీకు ఒక మాట ఇచ్చి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను అని చెప్తారు, కానీ వారైతే మధ్యలోనే హ్యాండ్ ఇవ్వటం, అలాగే ఏదైనా సర్దుబాటు చేస్తానన్న చేయలేకపోవటం, ఇలాంటివన్నీ మీకు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. అలాగే ఎవరైనా మీ ఎనిమీస్ ఉన్నట్లయితే వారికంటే ఒక స్టెప్ మీరు ముందు అడ్వాన్స్ అయిపోతూ ఉండాలి, లేకపోతే వారు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే రుణాలు తీర్చే ప్రయత్నాలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. నిరుద్యోగులకైతే బాగుంది. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాజకీయ నాయకులకైతే చాలా గుడ్ టైంగానే చెప్పాలి. ప్రజా సమస్యలను మీరే స్వయంగా తెలుసుకుని వాటిని తీర్చే మార్గాలు కనుగొనటం, వారికి భరోసా ఇవ్వటం కూడా జరుగుతుంది. ఉద్యోగస్తులకు కూడా సానుకూలంగా ఉంది. మీరు ఎక్కడికైతే కోరుకుంటారో అక్కడికి బదిలీలు కూడా జరిగి ప్రమోషన్లు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే మీరు ఏదైనా ఒక పని డెడ్లైన్ పట్టుకొని చేయాలి అనుకున్న మీ సహ ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు లభిస్తూ ఉంటాయి. అలాగే అధికారుల ప్రశంసలు ఉన్నాయి. మరి వృత్తి వ్యాపారస్తులకు కూడా లాభాల బాట పట్టే సూచనలు ఉన్నాయి. అయితే ఏదైతే మీ వ్యాపార సంస్థలు విస్తరించేటువంటి ఆలోచన కూడా చేయటం, భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా కలిసి వచ్చే సూచన ఉంది. షేర్ మార్కెట్ విషయంలో మాత్రం చాలా ఆచితూచి అడుగులు వేయాలి. ఇంకా చిరు వ్యాపారస్తులకైతే లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే గతంలో ఏదైనా నష్టాలు వచ్చినట్లయితే వాటిని రికవరీ చేసుకోగలుగుతారు. కళాకారులకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. టీవీ, సినీ, ఇతర స్టేజ్ ఆర్టిస్టులకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. విద్యార్థులకైతే చాలా బాగుంది. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. అంటే కొద్దిగా మీరు ఎఫర్ట్స్ పెడితే చాలు అద్భుతాలు జరుగుతాయి. ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారు పెద్దగా భయపడాల్సిన పని లేదు. చిన్న చిన్న గ్యాస్ట్రైటిస్, తలనొప్పి లాంటివి మాత్రమే ఉంటాయి. అంతా బాగానే ఉంది ఓవరాల్గా అయితే. ఇక ప్రేమికులకు చూసినట్లయితే అపార్థాలు గతంలో ఉన్నట్లయితే ఆ అపార్థాలు దూరం చేసుకుని మళ్ళా కలవడానికి కూడా ఛాన్సెస్ అయితే ప్రేమికులకు ఉంటాయి. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు అయితే 4, 6, 10. నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 3, 8, 13, 15. వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు కుజగ్రహానికి కుజగాయత్రి మంత్రం చదువుకుంటే సరిపోతుంది. ఓం లోహితాంగాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం 18 సార్లు, సాయంత్రం 18 సార్లు పఠించాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేయాలి. ఇక చైత్రశుద్ధ పౌర్ణమి రోజు మీరు పరోక్షంగానైనా మన హోమంలో పాల్గొంటే చక్కనైనటువంటి ఫలితాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.